హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారం అయితే అందింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మరియు అధికారులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉంది. గౌరవనీయమైన తెలంగాణ హైకోర్టు ఇటీవల ఒక కీలక ఆదేశాన్ని జారీ చేసింది. సో, ఏప్రిల్ 9వ తేదీలోపు పెండింగ్‌లో ఉన్న సుమారు 26,000 మంది పెన్షనర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలను పూర్తిగా చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. దీనికి ఆర్థిక శాఖ కార్యదర్శి కోర్టులో అంగీకారం తెలిపారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ చెల్లింపులు పూర్తి కాకపోతే ఆ అధికారి ప్రతి వాయిదాకు స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు అయితే హెచ్చరించింది. అంటే ఒక ఉన్నతాధికారి తన విధుల్లో విఫలమైతే చట్టం ముందు సమానం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని కోర్టయితే కల్పించింది. ఈ నేపథ్యంలో ఒక రిటైర్డ్ ఉద్యోగిని సోషల్ మీడియాలో చేసిన కామెంట్ చూస్తే ఎవరికైనా కూడా మనసు వికలమవుతుంది. ఆ మెసేజ్ చదివినప్పుడు ప్రభుత్వాలు ఎంత అమానవీయంగా మారుతున్నాయో అనేది అర్థమవుతుంది. ఆమె సెప్టెంబర్ 30, 2020లో పదవీ విరమణ పొందారు. ఆమె కష్టపడి దాచుకున్న జీపీఎఫ్, అలాగే జీఐఎస్ బిల్లులను ప్రభుత్వం అన్యాయంగా ఆపివేసింది. 2012 నుండి ట్రిబ్యునల్స్‌లో, 2017 నుండి హైకోర్టులో పోరాటం చేసి, మార్చి 2025లో అనుకూల తీర్పు వచ్చినా, నేటికి ఈకుబేర్ పోర్టల్‌లో ఆమె బిల్లు పాస్ కావటం లేదు. అంటే న్యాయస్థానం ఆదేశాలను కూడా అధికారులు బేఖాతరు చేస్తూ ఉన్నారనమాట. ఆమె తన గొంతును వెళ్ళగక్కుతూ దాదాపు 10 సార్లు ఫైనాన్స్ సెక్రటరీకి టోకెన్ నంబర్ ఇచ్చానని, స్వయంగా కలిసి రిక్వెస్ట్ చేసినా సరే ఫలితం లేదు అని ఆమె తెలిపారు. ఆవేదన చెందారు. మరి ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య మాత్రమే కాదు. వేల మంది పెన్షనర్ల వేదన. తెలంగాణ సెక్రటేరియట్‌లో గత 37 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రిటైర్డ్ ఉద్యోగులను అవమానిస్తూ ఉన్నారు. అక్కడ కనీసం కూర్చోడానికి కుర్చీలు గాని, అలాగే బెంచెస్ కానీ వేయటం లేదు. సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు కిడ్నీ మరియు హార్ట్ పేషెంట్లు అయిన వృద్ధులు సైతం గోడలకు ఆనుకొని నిలబడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది నిజంగా రాక్షస పాలన కాక మరేమిటి? ముసలితనంలో అనారోగ్యంతో బాధపడుతూ తమ సొంత డబ్బు కోసం అధికారుల చుట్టూ తిరగటం ఎంతటి నరకమో ప్రభుత్వం గుర్తించడం లేదు. అక్కడ సుమారు 20-30 మంది పోలీసులుండి రిటైర్డ్ ఉద్యోగులని ఏమాత్రం గౌరవం లేకుండా అరుస్తూ ఉన్నారు. మా సొమ్ము మాకివ్వడానికి మీకేంటి బాధ అని ధైర్యంగా అడిగిన వారిని పాసులు ఈ మేరకు పేపర్లు పోలీసులైతే లాక్కుంటున్నారనమాట. అటువంటి వారి దగ్గరున్న పాస్ అలాగే పేపర్స్. ఇది ముమ్మాటికి రిటైర్డ్ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి వారి మళ్ళీ సెక్రటేరియట్ మెట్లు ఎక్కకుండా వారు చేయాలనే కుట్ర కనిపిస్తోందిక్కడ. పని చేసేటప్పుడు వెన్నెముకలా ఉన్న ఉద్యోగులను రిటైర్ అయ్యాక టెర్రరిస్టులుగా లేదా నేరస్తులుగా చూడటం అనేది అధికారుల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనము. ఇక న్యాయస్థానాలు ఇలాంటి విషయాల్లో మరింత కఠినంగా ఉండాలి. ప్రతి రిటైర్డ్ ఉద్యోగి 3 నెలల లోపు పెన్షన్ ప్రయోజనాలు పొందేలాగైతే చూడాలి. ఒకవేళ ఆలస్యమైతే 6% వడ్డీతో కలిపి చెల్లించాలని ఆర్డర్స్ ఇవ్వాలి. కేవలం వడ్డీ మాత్రమే సరిపోదు. కోర్టు గడువు దాటినా నిర్లక్ష్యం వహిస్తే అధికారులకు జైలు శిక్ష విధించే చట్టాలు కూడా రావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు అనేది వస్తుంది. లేదంటే మరో 10 ఏళ్లైనా సరే ఈ వృద్ధులకు న్యాయం జరగదు. 2020లో రిటైర్ అయిన వారికి ఇప్పటికీ బకాయిలు ఇవ్వకపోవడం ప్రభుత్వాల వైఫల్యమే అవుతుంది. అప్పుడున్న ప్రభుత్వం వేరైనా, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వేరైనా పెన్షనర్ల పట్ల అనుసరిస్తున్న తీరు మాత్రం మారటం లేదు. ఉద్యోగులు సెక్రటేరియట్‌కి వస్తే కూర్చోవడానికి బల్లలు కూడా తీసివేయడం అనేది ఒక క్రూరమైన ప్లాన్. వారు కూర్చోలేక అలసిపోయి వెళ్ళిపోవాలనేది అధికారుల ఆలోచన. కొన్ని ఆఫీసుల్లో కుర్చీలు కూడా కూర్చోడానికి వీలు లేకుండా డిజైన్ చేస్తున్నారు. తద్వారా ఎవరు ఎక్కువ సేపు కూర్చోకూడదని వారి తాపత్రయం.
ఇటువంటి తెలివితేటలు సమస్యలను పరిష్కరించడంలో చూపిస్తే బాగుంటుంది. ఇది కేవలం తెలంగాణలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. కేరళలోనైతే ప్రభుత్వం డీఏ అరియర్స్ చెల్లింపులపై ఉద్యోగులకు హక్కు లేదు అని కోర్టులో వాదించడం దారుణము. ప్రభుత్వాలు ఇప్పుడు పెన్షనర్లను ఒక భారంగా భావిస్తూ ఉన్నాయి. పార్లమెంట్ రిపోర్ట్‌లలో గూడా పెన్షనర్లు ఎక్కువ కాలం బతకడం వల్ల ఖర్చు పెరుగుతోందని పేర్కొనడం వారి అమానవీయ ధోరణికి సూచిస్తోంది. సో, ఈ బ్యూరోక్రాటిక్ అప్రోచ్ వల్ల రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతింటోంది. తమ జీవిత కాలమంతా సేవ చేసి చివరి దశకు చివరి దశలో ఇలాంటి అవమానాలు ఎదురవ్వటం సమాజానికే సిగ్గుచేటు. అధికారుల ఓవర్ యాక్షన్, ప్రభుత్వాల నిర్లక్ష్యం కలిసి ఒక పెన్షనర్ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి వారి కష్టార్జితాన్ని గౌరవప్రదంగా అందించాలి అనైతే కోరుకుంటున్నారు.